నేను ఒక విషయం చెప్తా అక్క. అసలు మీరు ఏకీభవిస్తారో లేదో చెప్పాలి మీరందరూ గూడా. అన్న హిందుత్వ భావజాలం వల్ల మహిళా శక్తి అనేది మహిళలు తమ శక్తిని బయటికి తేలినటువంటి ఆ భావజాలంలో ఉన్నటువంటి ఇబ్బందులు లేదా మహిళలపై ఉన్నటువంటి ఆంక్షల వల్ల ఒక కారణం అయితే, రెండోది వామపక్ష ఉద్యమాలు బలహీనపడడం కూడా మరొక కారణం అంట. సో వామపక్ష ఉద్యమాలు బలపడడం వల్ల అణగారిన వర్గాల యొక్క మహిళలు ఒక చైతన్యం వాళ్ళని సమాజాన్ని చదవడం కానీ వ్యవస్థ నేర్చుకోవడం కానీ ఉంటుండే. సో ఈ రెండు కారణాల వల్ల వాళ్ళకి ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చినా కూడా స్వయం శక్తి అనేది రావట్లేదు అని అంట. అవును సో ఏకీభవిస్తారా? తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా కుల వ్యవస్థ లేదు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కుల వ్యవస్థ లేదు కాబట్టి మహిళ మీద కేవలం పురుషాధిపత్యమే. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఈ దేశంలో బ్రాహ్మణిజం ప్లస్ పురుషాధిక్యం. బ్రాహ్మణీయ పురుషాధిక్యం ఏంటంటే అది భర్తలోనూ ఉంటుంది కదా. అవును. కాబట్టి భర్త ఏం చేస్తారంటే ఆమెను సాధ్యమైనంత వరకు కాపలా ఆమెను రాకుండా చేయడం, వెనక్కి నెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ ద్వారా వచ్చే పోస్టులేమో ఇంకా భర్త చేయలేడు, భర్త వేరే రంగంలో చేస్తాడు కాబట్టి ఆమెకు అవకాశం ఉంటుంది. సరే అక్కడ భర్త పెత్తనం చేయప్పుడు కానీ పై ఆఫీసర్ పురుషుడు ఉంటాడు కదా, అతని పెత్తనం ఒకటి ఉంటుంది. అవును. అతని పెత్తనం మామూలుగా ఏమి ఉండదు. ఒక పురుష జడ్జి మీద అంత పెత్తనం చేయలేడు, కానీ స్త్రీ జడ్జి మీద కొంచెం చేయగలుగుతాడు. సో ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేశారన్న. సో ఆ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకు కొంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. అవును. సో ఆ ఫైనాన్షియల్ వాళ్ళు అంటే నెలవారీ రాగానే వాళ్ళకు జీతం రావడం అంటే నెలవారీ రావడం, దాని మీద పిల్లలు భర్త వాళ్ళు డిపెండ్ కావడం వల్ల సో ఆమె కొంత ఫ్రీడమ్ ఇవ్వక తప్పని పరిస్థితులు ఉంటానేమో. అది ఉంటుంది కదా జనరల్ గా. సో అదే మరి రాజకీయాలకు వచ్చేసరికి ఏంటంటే రాజకీయాల వాతావరణం ఉండట్లేదు. ఎందుకంటే రాజకీయంగా భర్తకు అవకాశం లేని కాడ భార్యను భర్తే నిలబెడతారు కనుక నిలబెట్టిన కాబట్టి నువ్వు అంతే నామినల్ నీ పాత్ర, నేనే చక్రం తిప్పుతా, నువ్వు కుర్చీలో కూర్చోవాలంతే, అంతే ఊరికే కూర్చోవాలి నువ్వు అంతే. అంటే పోరాడి సాధించే రిజర్వేషన్లను ఆ రకంగా ఉపయోగించుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. ఆమెకు స్వేచ్ఛ ఇవ్వాలి, ఆమె స్వయంగా నిర్ణయం తీసుకునే శక్తి ఇవ్వాలి అనేది ఉండదు అనమాట. కాబట్టి ఈ దేశంలో మీరు అన్నట్టు హిందుత్వ వ్యవస్థ లేదా బ్రాహ్మణికల్ వ్యవస్థ అనేది అదనం సమస్య స్త్రీ మీద. పర్టిక్యులర్ గా స్త్రీ మీద ఈ అదనపు సమస్య వల్ల కొడుకు తల్లిని రానివ్వడు, భర్త భార్యను రానివ్వడు, తండ్రి బిడ్డను రానివ్వడు. ఇక్కడ ఉద్యమకారుడు కాబట్టి ఇప్పుడు తన భర్త నందుబాయ్ ఉద్యమకారుడు కాబట్టి ఆమె నాతో పాటు ఎదగాలని బయట తీసుకొచ్చారు. వామపక్ష ఉద్యమాలు బయట తీసుకొచ్చినాయి. కొంత వామపక్ష ఉద్యమాలు బలహీనపడడం, ఈ కుల వ్యవస్థను అర్థం చేసుకోలేకపోవడం, బ్రాహ్మణీయ వ్యవస్థను అర్థం చేసుకోలేకపోవడం వల్ల మళ్ళీ మహిళలు వెనక్కి పోతున్నారు. ఇప్పుడు చైనాలో చూద్దాము, చైనాలో కుల వ్యవస్థ లేదు. విప్లవం రాగానే మావో ఏం చేసిందంటే ఫస్ట్ వంటింటి నుంచి మహిళా విముక్తి జరగాలి. ఎందుకంటే ఒకే పని ఒక స్త్రీ ప్రతి ఇంట్లో పొద్దున లేచి ఊడ్చడం, తూడ్చడం, వంట చేయడం, గిన్నెలు తోమడం ఇదంతా జరుగుతుంది కనుక ఒక ఊరంతా 1500 మంది 200 మంది ఉన్నారనుకుందాం, 2000 మంది ఉన్నారనుకుందాం. ఆ 2000 మందికి ఇంటింటికి వంటశాల ఏం అవసరం. అవును. కాబట్టి ఒక సమిష్టి కిచెన్ వంటశాల ఏర్పాటు చేస్తే ఒక 10 మంది వంట చేసిరనుకో ఊరందరికి భోజనం వస్తుంది. కాబట్టి ఊర్లో ఉన్న మహిళలంతా కూడా వంటింటి నుంచి బయటకు వస్తారు. వంటింటి నుంచి బయటకు వస్తే వాళ్ళకి చదువుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది, చదువుకుంటే మానసిక వికాసం ఏర్పడుతుంది, పీపుల్తో మీద సాంఘికంగా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళను వంటింటి బానిసత్వం నుంచి బయటికి తీసుకురావాలి, పురుషుడినేమో భూమి నుంచి బయట తీసుకురావాలి. అంటే సహకార వ్యవసాయ క్షేత్రాలు ఏర్పడింది. ఇక్కడ అద్దె ఎకరము 10 గుంటలు 20 గుంటలకు రైతు ఉంటాడు, వాడు పోయి ప్రతి ఎవరికి వాళ్ళు మోటార్లు పెట్టుకోవాలి. అక్కడ సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు తక్కువ మంది పనిచేసే అవకాశం ఉంటుంది, తక్కువ మందితో వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ స్త్రీలకు కూడా తక్కువ మంది వర్క్ చేస్తే ఊరందరికి, ఇప్పుడు చెల్లపల్లి జైలు ఉందనుకో 1600 మంది 2000 మంది ఖైదీలు ఉంటారు. వాళ్ళందరికి 10 మందే వంట చేస్తారు అంతే. కానీ ఇప్పుడు ఒక ఊర్లో ఒక 500 ఇండ్లు ఉంటే వేరు కిచెన్లు అయితే 500 ఇండ్లల్లో 500 మంది స్త్రీలు పని చేయాలి. పొద్దున 4 గంటల లేచి 12 గంటల వరకు ఆమె పని చేయాలి, తర్వాత వ్యవసాయ భూమిలో పని చేయాలి, మళ్ళీ రాత్రి వచ్చి పిల్లలను చూసుకోవాలి. కాబట్టి పురుషుడి కంటే ఎక్కువ పని భారం స్త్రీ మీదనే పడుతున్నది. ఈ పని భారం వల్ల మానసికంగా ఇంకా ఎక్కువ బయట పెంచుకోవడానికి మన జ్ఞానం పెంచుకోవడానికి అవకాశం ఏర్పడతలేదు. కాబట్టి ఈ హిందూ వ్యవస్థ ఏర్పాటు చేయడం వల్ల ఈ బ్రాహ్మణీయ వ్యవస్థ అనేది స్త్రీని అనేక రకాలుగా బంధించి ఉంచింది. దానివల్ల స్త్రీలు ఎక్కువ ముందుకు రాలేకపోతున్నారు. ఇక్కడ ఉన్న కమ్యూనిస్టు పార్టీలు ఏం చేయాల్సి ఉండే, దున్నేవాడికి భూమి రకరకాల నినాదాలు వచ్చినాయి కదా, వాటితో పాటు స్త్రీ విముక్తి కోసము ఇంటింటికి వంటశాల కాదు, ఊరందరికీ వంటశాల అనేది ప్రభుత్వంతో ఒప్పించాలి. ఇప్పుడు బియ్యం ఎట్లాగ ఇస్తున్నారు కదా, అదే బియ్యం వండి పెట్టి ఒక ఊర్ల మధ్యలో అందరికీ పంపిణీ చేస్తే స్త్రీ వంటింటి నుంచి విముక్తి అవుతుంది, ఎడ్యుకేట్ అవుతుంది, తెగింపు వస్తుంది,
రాజకీయ రంగంలో ముందుకు వస్తుంది, అన్ని రంగాల్లో ముందుకు పోతుంది. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్, కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు లైక్ చేయండి,